అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రైంబో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ సేమియా పాయసం ఎంత టైం ఉన్నా కానీ చిక్కపడకుండా చాలా టేస్టీగా కొన్ని టిప్స్తో ఎలా చేసుకోవాలో ఈరోజు మీ అందరికీ చేసి చూచిపోతున్నాను. ఈ టిప్స్తో కనుక సేమియా పాయసం చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చేస్తే ఎంత టైం అయినా కానీ చిక్కపడకుండా ఉంటుంది. దీనికోసం ముందుగా కొంచెం నెయ్యిని వేసుకుని ఫస్ట్ జీడిపప్పుని వేయించుకోవాలి. ఇవి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని తీసేసుకుని ఇదే విధంగా కిస్మిస్ను కూడా ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ కూడా కలర్ వచ్చేంత వరకు నెయ్యిలో వేయించుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుని మిగిలిన నెయ్యి ఉంటుంది కదా, దానిలో 1 కప్పు సేమియాని వేసుకుని కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలో పాలు యాడ్ చేసుకోవాలి. 1 లీటర్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. పెద్ద కప్పుతో నేను సేమియాని తీసుకున్నాను. దీనికి కొలత అయితే అవసరం లేదు. మనకి సేమియా తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇలా సేమియా కొంచెం ఉడుకుతూ ఉండగా దీనిలో పంచదారని యాడ్ చేసుకోవాలి. పంచదార మీరు స్వీట్ని బట్టి వేసుకోండి. పంచదార అయితే కొంచెం తగ్గించే తీసుకోండి. ఎందుకంటే దీనిలో నేను కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది యాడ్ చేయడం వల్ల సేమియాకి చాలా టేస్ట్ వచ్చేస్తుంది. కండెన్స్డ్ మిల్క్లో పంచదార ఉంటుంది కాబట్టి కొంచెం పంచదారని తగ్గించే తీసుకోండి. ఇలా సేమియా ఉడుకుతూ ఉండగా కొన్ని జీడిపప్పుని పక్కన పెట్టుకుని కొన్ని వేసుకోవాలి. ఇంకా కిస్మిస్ కూడా అదే విధంగా సగం వేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని యాలకుల పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ అయితే నేను ఇంట్లో చేసుకున్నదే, ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. కండెన్స్డ్ మిల్క్తో ఇలా సేమియా చేసుకుంటే చాలా టేస్ట్ వచ్చేస్తుందండి. ఇంకా ఈ విధంగా చేసుకుంటే సేమియా చిక్కపడకుండా చాలా టైం వరకు ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి సేమియా పాయసం ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.